అమ్మ వెల్లుల్లిపాయలు ఎంత సులభంగా పొట్టు తీసుకోవచ్చో చూపిస్తాను ఒకసారి. నూనెను పసుపు రాసి ఎండలో పెట్టాను కాసేపు. తర్వాత ఈ గోను సంచి మాత్రం కంపల్సరీ కావాలి, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి. గోన్లో వేసేసి మనం ఇట్లా ఏదైనా బండకేసి మనం ఇట్లా చేసేసుకుంటే, నేను చెరిగాక చూపిస్తా పాయలు ఎలా వస్తాయో ఒకసారి మళ్ళీ చూపిస్తాము. ఇదిగోమ్మా మనం గోను పట్ల వేసి అదే బండకేసి నలిపిన తర్వాత ఇట్లా వచ్చేస్తా చక్క పొట్టు. ఇంక ఇది చెరిగేసుకున్నాక కొద్దిగా గొప్ప ఉంటే మనం ఒలిసేసుకోవటం అన్నమాట. మొత్తం అంతా చెరిగిన తర్వాత ఒకసారి మళ్ళీ పెడతాను. మా చక్కగా ఇలా వస్తాయి. మనం పచ్చళ్ళకి వెల్లుల్లిపాయలు ఎక్కువ వాడుకునే వాళ్ళం ఇలా తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అందుకని ఒకసారి ఇట్లా తెలిసిన వాళ్ళు సరే, తెలియని వాళ్ళ కోసం ఇట్లా చెప్తున్నాను అనమాట. జై శ్రీరామ్.